విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండుగను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. పండుగ వాతావరణంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి అందరి అంచనాలను మించి ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. పండుగ తర్వాత కూడా అదే తరహాలో రికార్డులు బ్లాస్ట్ చేయడం విశేషం. కంటెంట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే ఫలితం ఆ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. తొలి వారంలోనే ఈ చిత్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 203 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా పండుగ సీజన్ లో అత్యధిక వసూలు సాధించిన ప్రాంతీయ తెలుగు చిత్రంగా నిలిచింది. దీంతో తెలుగు సినిమా చరిత్రలో పండుగ సీజన్ లో సాధించిన బిగ్ సక్సెస్ గా ఈ సినిమా పేరుంది. అమెరికాలో ఈ సినిమా $2.3 బిలియన్ల పైగా వసూలు సాధించి వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల కలెక్షన్ రికార్డులను అధిగమించింది. ఈ హ్యాట్రిక్ కాంబో మరోసారి తమ సత్తాను చాటుకుంది. ఇంతకు ముందు వచ్చిన F2, F3 సినిమాలు కూడా మంచి లాభాలు అందించాయి. అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో కూడిన కథనంతో పాటు వెంకటేష్ పాత్రలో చూపించిన అద్భుతమైన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. పండుగ సందడి, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. దిల్ రాజు సమర్పణలో, సురేష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పొందుతున్న స్పందన చూస్తే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయనుంది. తెలుగు రీజనల్ లాంగ్వేజ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా టాప్ లో నిలిచింది. ఇంతకుముందు రికార్డులు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో నెంబర్ 1 స్థానంలో 180 కోట్లతో ఉండగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ లెక్కను దాటి 200 కోట్ల గ్రాస్ ను దాటడం విశేషం. మరో వారం కొనసాగితే 300 కోట్ల మార్కును కూడా టచ్ చేస్తుందని చెప్పవచ్చు.